టీటీడీ పరిపాలన భవనంలో స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2 రోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఇటు శ్రీవారి టికెట్ల కేటాయింపు, ట్రస్ట్ నిధుల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఆధారాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ పరిపాలన భవనంలో స్టేట్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 2 రోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణ వచ్చాయి. ఇటు శ్రీవారి టికెట్ల కేటాయింపు, ట్రస్ట్ నిధుల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎటువంటి ఆధారాలు సేకరించగలిగారు? రైటిషిలా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతుందని చెప్పుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ప్రక్షాళన చేస్తాం, ఇక్కడి నుంచే ప్రక్షాళన చేసి పరిపాలన అందిస్తానని ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ దిశగా అడుగులు వేసుకుంటూ కనబడుతుంది. తాజాగా చూసుకుంటే గత 2 రోజులుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని స్టేట్ విజిలెన్స్ విభాగ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగం సంబంధించి కొనుగోలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణ రావడంతో పూర్తి స్థాయిలో ఆ రకంగా దృష్టి పెట్టారు. గోవిందరాజస్వామి సత్రాల నిర్మాణ పైన నిధులు పక్కదారి పట్టాయి. 2 బిల్డింగ్స్ పూర్తిగా కూలదోలి కట్టేందుకు సేకరించారు కాబట్టి ఆ రకంగా అక్కడ జరిగిన ఆరోపణల నేపథ్యంలో దృష్టి సారించారు. పూర్తిగా ఇంజనీరింగ్ పనులు గోల్మాల్ జరిగినట్టుగా, అలాగే శ్రీవారి ట్రస్ట్ నిధులు పక్కదారి పాటించారు. పలు నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఆలయ నిర్మాణం సంబంధించి నిధుల కేటాయింపులో గోల్మాల్ జరిగినట్టుగా ఫిర్యాదు రావడంతో పూర్తిగా దృష్టిగా స్టేట్ విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. ఆ రకంగా తిరుపతి పరిపాలన భవనంలో తనిఖీలు నిర్వహించారు. అయితే పూర్తిగా డాక్యుమెంట్ సంబంధించి ఏం తీసుకెళ్లేదు కానీ ఆ రకంగా ఆధారాలు సేకరిస్తారు. ఈ సోదాలు మరి 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. తిరుపతి జనసేన సంబంధించి పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ గురించి పూర్తిగా గతంలో కూడా సిబిఐడికి ఎంక్వైరీ చేయమని చెప్పి విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా చూసుకుంటే పూర్తిగా తిరుపతి పరిపాలన భవన్లో స్టేట్ విజిలెన్స్ తనిఖీలు చేయడం ఇప్పుడు కలకం రేపింది. చీలా సురేష్, 2 రోజులుగా పలు విభాగాల్లో తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ విభాగాల్లో తనిఖీలు చేశారు? పూర్తిగా తిరుపతి పరిపాలనా భవనంలో విజిలెన్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ విభాగం, అలాగే కళ్యాణం సంబంధించి పూర్తి విభాగాలు తిరుపతి పరిపాలనా భవనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచే తిరుపతి దేవస్థానం కార్యకలాపాలను సాగుతుంటాయి. ఈ పరిపాలనా భవనం ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కొనుగోలు, అక్రమ కట్టడాలు వినియోగం, అలాగే కొన్ని సంబంధించిన కొనుగోలు టెండర్ దాఖలు సంబంధించి మొదటగా ఇంజనీరింగ్ విభాగంలోనే తనిఖీ చేసిన సమాచారం అయింది. 3 విజిలెన్స్ అధికారులకు సంబంధించి పూర్తిగా ఆ రంగంలో దిగి పూర్తిగా డాక్యుమెంట్లను పరిశీలించారు. వాటిని ఫోటోలు తీసుకొని సేకరించుకొని తీసుకెళ్లినట్టుగా సమాచారం అయితే ఉంది. పూర్తి స్థాయిలో మరికొన్ని రోజులు ఈ సోదాలు ఉంటాయని చెప్పేసి స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంజనీరింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగింది కాబట్టి ఆ రకంగా ఆరోపణ వచ్చిన నేపథ్యంలోనే స్టేట్ విజిలెన్స్ విభాగానికి తనిఖీ చేశారు. శీల, ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ ఆరోపణలు ఏంటి? అసలు వీళ్ళు ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు దానికి సంబంధించి సేకరించగలిగారు? అంటే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ సంబంధించి నిధులు కేటాయింపు జరిగింది. గత 6 నెలలుగా నూతన ప్రభుత్వం రాకముందు జరిగిన 6 నెలల ముందు కూడా పూర్తిగా ఏ రకంగా అనుమతులు లభించాయి ఆ కారణంగా దృష్టి సారించారు. ఆ చాకచక్యం కావచ్చు, అనవసరంగా కొన్ని నిర్మాణ పనులని కూల్చి నిర్మాణం చేపట్టారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో స్టేట్ విజిలెన్స్ విభాగానికి మెయిల్ ద్వారా కావచ్చు, స్థానిక నాయకుల ద్వారా ఫిర్యాదు రావడంతో అక్రమ కట్టడాలు కావచ్చు, పూర్తిగా ఏదైతే నిధులు కొనగొట్టి పూర్తిగా నిర్మాణం చేపట్టారో ఆ దాని మీద దృష్టి సారించారు. ఆ నేపథ్యంలో ఫిర్యాదు వచ్చిన విభాగం నుంచి ఆ రకంగా ఇంజనీరింగ్ సంబంధించి పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. శీల, ఇంకా తనిఖీలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సోదాలు గత 2-3 రోజులుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతి విజిలెన్స్ స్టేట్ సంబంధించి అధికారులు ఇప్పటికే 3 రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా గత 2 రోజులుగా తిరుపతి పరిపాలనా భవనంలోని ఇంజనీరింగ్ విభాగంలో తనిఖీలు నిర్వహించారు. తాజాగా చూసుకుంటే నిన్న ఈ తనిఖీలు నిర్వహించారు. తాజాగా ఇవాళ కూడా జరిగిన సమాచారం ఉంది. అధికారికంగా ధృవీంచినప్పటికీ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినాక దీని మీద కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సురేష్.